కావేరి ఏం చేస్తుందో చూడమని ఒక మనిషిని వాళ్ళింటి దగ్గరలో పెట్టాను. వాడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాము. మేడం, కావేరి చేతిలో ఏవో పేపర్స్ పెట్టుకుని చాలా కోపంతో బయలుదేరింది మేడం. ఓకే, నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేసి. అలాగే మేడం. చెప్పాంగా అలా కావేరికి డివోర్స్ పేపర్స్ అందాయి. వాటిని పట్టుకుని ఆవేశంగా ఇక్కడికే వస్తుందంట. అర్జున, ఫల్గుణ, పార్ద, కిరీటి. ఏ అలా ఏం చేస్తున్నావు? పిడుగు పడే ముందు ఇవి చదివితే మంచిదట మా అమ్మ చెప్పింది. కావేరి అనే పిడుగు మన మీద పడకుండా ఇది చదువుతున్నాను దేవుడా. పిడుగు మన మీద పడదలా, అత్తయ్య వాళ్ళ మీద పడుతుంది. మనం దీన్ని అవకాశంగా తీసుకుని కావేరిని అత్తయ్య వాళ్ళకి ఇంకా దూరం చేద్దాం. పద. అర్జున్ బాబు, ఎలాగైనా మీకు నిజం తెలిసేలా చేస్తాను. మీరు నేను ఎప్పటికీ దూరం అయిపోకూడదు. అర్జున్ బాబు, కెరటాలు లేని సముద్రము ఉండదు, కలతలు లేని కాపురము ఉండదు అంటారు. ఇలా గొడవలు వచ్చినప్పుడు మనలో మనమే సర్దుకుపోవాలి. నేను మిమ్మల్ని అన్న మాటలకు మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటాను. నా కాపురం నిలబెట్టుకుంటాను. అర్జున్, ఏంటి నాన్నా, డివోర్స్ పేపర్ మీద సంతకం పెట్టావని బాధపడుతున్నావా? లేదమ్మా, నాకు నీ తర్వాతే ఎవరైనా. తల్లి మనసు అద్దం లాంటిది నాన్నా. తన ముందు నువ్వేమీ దాచలేవు. నువ్వు నా కోసం సంతకం పెట్టావని, నీకు కావేరి మీద ఇంకా ప్రేమ ఉందని నాకు తెలుసు. ఇదేంటి యమజా, ఇంత కష్టపడి వాళ్ళని దూరం చేశామనుకుంటే మళ్ళీ మొదటికొచ్చారేంటి? కాసేపు నోరు మూసుకో. అసలు ఏం జరుగుతుందో విందాం. నేనేం చేసినా నీ మంచి కోసమే ఆలోచిస్తాను నాన్నా. నాకైతే కావేరి మనింటికి సరిపోదు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తనెప్పుడు మాట మీద నిలబడలేదు. ఒకసారి నువ్వు తప్పు చేశావని నీ వల్లే యమజ జీవితం నాశనమైంది అంది. ఇప్పుడు యమజ ప్రెగ్నెంటే కాదని నాటకం ఆడుతుంది అని అంటుంది. ఇలా ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు మాట మార్చే అమ్మాయితో జీవితాంతం ఎలా బతుకుతావు? అమ్మయ్యా, నీ అత్తగారు నీ వైపే ఉంది. నీ రన్నింగ్ కమెంటరీ ఆపు. ఏమవుతుందో ఫస్ట్ విందాం. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ కావేరి ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిన దానికంటే ఎక్కువగా మనమే కావేరిని ఇబ్బంది పెట్టాం. తన్ని ఎన్నో మాటలని బయటికి వెళ్ళగొట్టాం. అప్పుడు కావేరి నన్ను క్షమించింది. తన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. అప్పుడు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కావేరి మన కోసం మన ఇంటికొచ్చింది. మనకు కష్టం వచ్చినప్పుడు మన ముందు నిలబడింది. అయ్యో, నాకు ప్రాణగండం ఉందంటే